అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలోని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో స్థాపించబడిన అత్యంత ప్రతిష్టాత్మక వైద్య సంస్థ. ఈ సంస్థ 2014 జూలైలో ప్రకటించబడిన ఫేజ్ 4 ఎయిమ్స్ లో ఒకటిగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్మించబడింది. ఈ విశ్లేషణలో ఎయిమ్స్ మంగళగిరి యొక్క చరిత్ర, సౌకర్యాలు, సేవలు, సవాళ్లు, భవిష్యత్తు ఆంక్షలు మరియు దాని ప్రాంతీయ ప్రభావాన్ని ఆసక్తికరంగా సమగ్రంగా విశ్లేషిస్తా. పూర్తిగా ఈ వీడియో చూడండి. అద్భుతమైన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను. ఎయిమ్స్ మంగళగిరి యొక్క నేపథ్యం మనం ముందుగా మాట్లాడుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014లో భాగంగా రాష్ట్రానికి హామీ ఇచ్చిన ఒక ముఖ్యమైన సంస్థ. 1686 కోట్ల రూపాయలతో 183 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ సంస్థ 2019లో ఓపీ సేవలను ప్రారంభించింది. 2024 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి దేశానికి అంకితం చేశారు. ఈ సంస్థ గుంటూరు మరియు విజయవాడల మధ్య జాతీయ రహదారి పక్కన పచ్చటి కొండల మధ్య అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో సేవలు అందిస్తోంది. గుంటూరు మెడికల్ కాలేజీ, ఎన్ఆర్ఐ హాస్పిటల్ వంటి ఇతర వైద్య సంస్థలతో కలిసి ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో వైద్య కేంద్రంగా మార్చడంలో ఎయిమ్స్ మంగళగిరి కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఎయిమ్స్ మంగళగిరి 960 పడకల సామర్థ్యంతో నిర్మించబడింది. ఇది ఢిల్లీ ఎయిమ్స్ 3669 పడకల తర్వాత అత్యధిక పడకలు కలిగిన ఎయిమ్స్ లో ఒకటిగా నిలుస్తుంది. ఈ సంస్థలో అనేక అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా వైద్య సేవల్లో జనరల్ మెడిసిన్, శస్త్రచికిత్స, ఆర్థోపెడిక్, గైనకాలజీ, అలాగే పీడియాట్రిక్స్, ఈఎన్టీ, ఆప్థమాలజీ వంటి అనేక విభాగాల్లో అవుట్ పేషెంట్స్ మరియు ఇన్ పేషెంట్ సేవలు అందిస్తుంది. ఇక రోగ నిర్ధారణ సౌకర్యాలు తీసుకున్నట్లయితే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ 135 రూపాయలకు మాత్రమే, అలాగే ఈసీజీ 50 రూపాయలు, ఛాతీ ఎక్స్రే 60 రూపాయలు, అల్ట్రా సోనోగ్రఫీ 323 రూపాయలు, మయోగ్రఫీ 630 రూపాయలు వంటి పరీక్షలు నామమాత్ర రుసుముతో అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికత గురించి మాట్లాడుకున్నట్లయితే 2025లో రోబోటిక్ సర్జరీ సౌకర్యం ప్రవేశపెట్టింది. ఇందులో మోకాల మార్పిడి, శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. డ్రోన్ సేవల ద్వారా 15 కిలోమీటర్ల దూరంలోని నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రక్త నమూనాలు తీసుకొచ్చే సాంకేతికత కూడా ఇక్కడ ప్రారంభమైంది. టెలిమెడిసిన్ విషయానికి వస్తే, కరోనా సమయంలో ప్రారంభించిన ఈ పరామర్శ సేవలు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఫోన్ ద్వారా వైద్య సలహాలు అందించబడుతున్నాయి. విద్య మరియు పరిశోధన విషయానికి వస్తే, ఎంబీబీఎస్ విద్యార్థులకు క్షేత్రస్థాయి శిక్షణ, అధునాతన పరిశోధన కేంద్రాలు మరియు మెట్రానిక్స్ వంటి భవిష్యత్ ప్రణాళికలు ఈ సంస్థను వైద్య విద్యలో అగ్రగామిగా నిలిపాయి. ఇక ఫీజుల విషయానికి వస్తే, ఎయిమ్స్ మంగళగిరి యొక్క అతిపెద్ద ఆకర్షణ ఏంటంటే సరసమైన వైద్య సేవలు. కేవలం 10 రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో అవుట్ పేషెంట్ సేవలు అందించబడుతున్నాయి. ఈ తక్కువ ధరలు పేదలకు కూడా అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో తెచ్చాయి. ఉదాహరణకు థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ అయితే 200 రూపాయలు, హెచ్ఐవి ర్యాపిడ్ టెస్ట్ 150 రూపాయల వంటి ధరలు ఇతర ప్రైవేటు వైద్యశాలతో పోలిస్తే చాలా చాలా తక్కువ. ఈ సంస్థ ఆరోగ్య బీమా పథకాలైన ఆయుష్మాన్ భారత్తో కూడా లింక్ చేయబడింది. ఇది ఆర్థిక భారాన్ని మరింత తగ్గిస్తుంది. ఎయిమ్స్ మంగళగిరి అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక ఆభరణంలా నిలుస్తుంది. గుంటూరు, విజయవాడ ప్రాంతంలో వైద్య సేవలు విస్తరించడం ద్వారా ఈ సంస్థ స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా ఊతమిస్తోంది. ఉద్యోగాల సృష్టి విషయంలో గత 5 ఏళ్లలో 483 బోధనేతర పోస్టులు, వైద్య పర్యాటకం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ ప్రాంతాన్ని ఒక హెల్త్ కేర్ హబ్లాగా మార్చాయి. 2024 డిసెంబర్లో జరిగిన ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొనడం దీని జాతీయ ప్రాధాన్యతను తెలియజేస్తోంది. ప్రాధాన్యత కలిగిన ఎయిమ్స్ కూడా తొలినాళ్లలో చాలా సమస్యలు ఎదుర్కొంది. ఉదాహరణకు నీటి సరఫరా, విద్యుత్తు మరియు రవాణా సౌకర్యాలు వంటివి సమస్యలను ఎదుర్కొని అధిగమించింది. ఉదాహరణకు 5 ఏళ్ల పాటు ఆసుపత్రి ట్యాంకర్ల నీటిపైన ఆధారపడాల్సి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ సమస్యలను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంది. 2024 నవంబర్ నాటికి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా కోసం పంపు హౌస్ నిర్మాణం ప్రారంభమైంది. ఇది డిసెంబర్ 15 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. అదనంగా రవాణా సౌకర్యాల కోసం 2 కొత్త బస్సులు అందుబాటులో తీసుకొచ్చారు.
భవిష్యత్ ప్రణాళికలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ట్రామా కేర్ సెంటర్ 10 ఎకరాల అదనపు భూమిని కేటాయించడానికి ప్రతిపాదనలు పంపబడ్డాయి. ఇది గాయాల చికిత్సలో సామర్థ్యాన్ని పెంచుతుంది. మెట్రానిక్స్ మరియు పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ బ్లాక్ అయితే వైద్య సాంకేతికత మరియు ప్రజా ఆరోగ్య పరిశోధనలో కొత్త ఆవిష్కరణలకు దోహదం జరిగింది. 100 పడకల ఆసుపత్రి మంగళగిరిలో అదనపు సామర్థ్యాన్ని జోడించేందుకు నిర్మాణం త్వరలో ప్రారంభం కాబోతోంది. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే రక్త నమూనాల రవాణాకు డ్రోన్ల వినియోగం భారతదేశంలో వైద్య రంగంలో ఒక వినూత్న ఆవిష్కరణ చెప్పాలి. ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి వేగవంతమైన సేవలను సులభతరం చేస్తుంది. అలాగే రోబోటిక్ సర్జరీలు తీసుకున్నట్లయితే మోకాల మార్పిడి శస్త్రచికిత్సలో రోబోటిక్ సాంకేతిక ఉపయోగము, ఖచ్చితత్వం మరియు వేగవంతమైన రికవరీని నిర్ధారిస్తుంది. ఇక పేదలకు సరసమైన ధరల్లో అత్యాధునిక సేవలు అందించడం ద్వారా ఎయిమ్స్ మంగళగిరి సామాజిక సమానత్వానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పాలి. ఫైనల్గా చెప్పాలంటే ఎయిమ్స్ మంగళగిరి కేవలం ఒక ఆసుపత్రి మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైద్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పాలి. నామమాత్రపు రుసుములతో సాంకేతిక సౌకర్యాలు, అత్యాధునిక సౌకర్యాలు, రోబోటిక్ సర్జరీ, డ్రోన్ సాంకేతికత మరియు టెలిమెడిసిన్ వంటి ఆవిష్కరణలతో ఈ సంస్థ పేదలకు అందుబాటులో ఉండడం గొప్ప విషయం. అత్యాధునిక వైద్య సేవలను అందిస్తుండడం మరీ గొప్ప విషయం. అమరావతి రాజధాని ప్రాంతంలో ఒక వైద్య హబ్గా మారడంతో పాటు ఇది జాతీయ స్థాయిలో కూడా ఒక ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ట్రామా కేర్, మెట్రానిక్స్ మరియు పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ వంటి విస్తరణలతో ఎయిమ్స్ మంగళగిరి భారత వైద్య రంగంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఎయిమ్స్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్లోని పేదలకు అత్యాధునిక వైద్య సేవలను నామమాత్రపు ధరలతో అందించే ఆరోగ్య ఆలయం. రోబోటిక్ సర్జరీ, డ్రోన్ టెక్నాలజీ, టెలిమెడిసిన్తో అమరావతి రాజధానికి వన్నె తెస్తున్న ఈ సంస్థ గురించి పూర్తి విశ్లేషణ ఇచ్చాం. ఈ వీడియోను ఇష్టపడితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసే విధానం చెప్తాను. ఈ వీడియో ఉన్న యూట్యూబ్ ఛానల్ పేజీలో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఛానల్ నుంచి వచ్చే కొత్త వీడియోల గురించి నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ఎంచుకోండి. ఇది మీకు ఆంధ్రప్రదేశ్లోని అత్యుత్తమ వార్తలు మరియు సమాచారాన్ని తాజాగా అందించేందుకు సహాయపడుతుంది. ఈ వీడియో కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు లేదా లింకును కాపీ చేసి మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు పంపండి. ఇది ఎయిమ్స్ మంగళగిరి గురించి మరింత మంది ఆసక్తి చూపించడానికి మరియు వైద్య సేవల గురించి అవగాహన పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఈ వీడియో కింద ఉన్న థంబ్ బటన్ క్లిక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మీకు కంటెంట్ నచ్చినట్లు యూట్యూబ్ సంకేతం పంపిస్తుంది. ఇది ఛానల్ని పెంచడానికి మరియు మరింత మందికి చేరేలా చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని స్థానిక వార్తలు మరియు సేవల గురించి మరింత వీడియోలను ప్రోత్సహిస్తుంది. ఈ పద్ధతులను పాటిస్తే మీకు ఆంధ్రప్రదేశ్లోని అత్యంత ముఖ్యమైన వైద్య సమాచారము మరియు వార్తలను పొందడంలో సహాయపడుతుంది.